ఇటీవల కురిసిన కుంభవృష్టితో వచ్చిన వరద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు కన్నీరు మిగిల్చింది. చెరువులు తెగిపోయి ఒక్కసారిగా ముంచుకొచ్చిన వరద వేలాది ఎకరాలను తుడిచిపెట్టుకుని కోలుకొనని దెబ్బతీసింది. పంట పొలాల్లో ఎటుచూసిన ఇసుక మేటలు, రాళ్లు రప్పలు దర్శనమిస్తున్నాయి. తమ జీవనాధారమైన పంట పొలాలు ఇసుక మేటలుగా మారాయని పొలాల సరిహద్దులు తెలియక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను నిలువునా ఉంచాయి. వరద ధాటికి వేలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. వరదలు తగ్గడంతో ఇప్పుడు సాగు భూముల్లో ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పొలాలు కనీసం ఆనవాళ్లు లేకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల సరిహద్దులు, కర్షకులు వేసుకున్న బోరుబావులు కనిపించట్లేదు. ఎవరి పొలం ఎక్కడుందో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు పడిపోయారు. కామారెడ్డి జిల్లాలో సుమారు 50,000 ఎకరాల పంట నీట మునిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అప్పు చేసి మరీ సాగు చేసిన 3 నుంచి 4 ఎకరాల భూముల్లో సగానికి పైగా ఇసుక మేటలు వేసింది. పచ్చని పంటలతో కలకలలాడే తమ పొలాలు ఆనవాళ్లు లేకుండా పోయాయని రైతులు విలపిస్తున్నారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ముత్యాల చెరువు తెగిపోయింది. మా తండ మీద వచ్చబడ్డది. అది ఒకటేసారి మొత్తం ఎట్లా బతికినాకో ఆ దేవుడికి తెలుసు. అది మొత్తం మా తండ మొత్తం ఒక 5-6 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. దానికి ఏం చేయాలో కూడా అర్థమైతలేదు మాకు. అది వేస్తుందో రాదో కూడా తెలియదు. దానికి తీసుకొచ్చి ఇక్కడ పెడదామన్నా లేదు. దానికి వ్యవసాయం భూమికి మాత్రం పట్టించుకొని దాని నష్టపరిహారం ఎంత ఉందో అంత కట్టేయాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఘోరంగా బాధల్లో ఉన్నాము. కనీసం మంచినీళ్ళు కూడా లేవు. మేము ఏదైనా వేరే కాడ ఏదైనా కైకిలు చేద్దామంటే కైకిలు కూడా వాళ్ళు మాకు పిల్లరు. మాకు చెప్పడానికి మాటలు వస్తలేవు సార్. మాకు ఖచ్చితంగా ఏదో ఈ కోల్పోయిన దానికి మీరు కొద్దిగా ఆదుకోండి సార్. ఈ వాగు వచ్చి చెరువు తెగిపోవడం వల్ల కొట్టుకుపోవడం జరిగింది. ఈ 4 ఎకరాల పైన మా జీవనాధారం ఇంక ఏం లేకుండా కట్టుబట్ట మీదనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ భూమి సాగు చేయాలంటే ప్రెసెంట్ ఎన్ని లక్షలు అవుతావో తెలియదు. సరిహద్దులు కూడా లేవు. ప్లస్ ఈ మా ఏరియానే అనిపిస్తుంది మాకు. గవర్నమెంట్ అన్నా ఎవరన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. నష్టమైంది సార్. ఇక్కడ మొత్తం ముత్యాల ప్రాజెక్ట్ అయిపోయి 1 ఎకరాల భూమి ఇండ్లలో వచ్చినాయి. నీళ్ళన్నీ మొత్తం అంతా అందరం చంద్ర అయిపోయినాము. మాకు ఎక్కడ గోస లేదు. బరే కానీ అంత ఉసుక పెట్టి మొత్తం కంకర అయిపోయినాయి. కంబాలు, చెట్లు మొత్తం విరిగిపోయినాయి. ఇక్కడనే నడింతండల దయచేసి మీరు అందరూ ఎకరానికి ఎంత ఇస్తారో మీరు ఒక 20,000 30,000 కేటాయించాలా మాకు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి వరదలకి వేలాది ఎకరాల పంట నీట మునిగింది. జిల్లాలో దాదాపు 48,429 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పలు మండలాల్లో వరద ఉధృతంగా ప్రవహించి సాగు చేసిన వరి కొట్టుకుపోయింది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంఆర్ఓ మేడం కానీ సార్లు కానీ అందరు వచ్చి ఇది చూసి పరిష్కారం చేయాలా. ఇది చేయకుండే వాళ్ళు కూడా ఆత్మహత్య చేస్తారో ఏమో తెలియదు. లాస్ట్ సంవత్సరమే 8 లక్షలు పెట్టి అన్ని రిపేర్ చేయించిన బండలని వేసిన బాగా ఒడ్డుకుంటుంది మా పొలము. ఆ బండలు లేవు, ఆ భూమి కూడా లేదు. మొత్తం ఇప్పుడు వాగులో అయిపోయింది భూమి మొత్తం. అది పట్ట భూమి మళ్ళీ అది కూడా. చెరువు తెగిపోవడం వల్ల ఇక్కడ సుమారు ఒక 4-5 తాండాలు మొత్తం నిరాశ్రులైనారు. వాళ్ళ పంట పొలాలు అసలు కనుమరుగు లేకుండా అయిపోయింది. కానీ ప్రభుత్వం వెంటనే దీని మీద ఎందుకు దృష్టి సారిస్తలేదో మాకు అర్థమైతలేదు. ప్రభుత్వం వెంటనే సర్వే చేసి ఈ డ్యామ్ ని కట్టాలి. దాని కట్టలైతే తెగిపోవడం జరిగింది. దాన్ని ఏ అధికారి కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. అది వచ్చి సడన్ గా ఉదయం 7-7:30 సమయంలో కట్ట తెగిపోవడం జరిగింది. అప్పటి నుంచి మేము ఒకరికి దొరకకుండా ఎక్కడో అక్కడ పారిపోకుండా మా ప్రాణాలు అయితే దక్కించుకున్నాము. పంట నష్టం జరిగింది. మాకున్న 2 ఎకరాల భూమిలో మొత్తం ఇసుక దెబ్బలు పెట్టింది. మొత్తం బోరు బావి పోయింది. మా ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఒక్కొక్కరికి జ్వరాలు వచ్చి ఇంట్లో పండుకున్నారు. వాళ్ళు ఇంట్లో కూడా ఇంకా ఉండలేని పరిస్థితి. మొత్తం బురదమయం ఉంది. వరద ధాటికి తమ పొలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.